ప్రేమ అనే పదం. లవ్ స్టోరీ. విజయ్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి. చదువులో టాపర్. ఇంట్లో గొప్ప అభిలాషలు. అదే కాలేజీలో లక్ష్మి అనే అమ్మాయి చేరుతుంది. ఆమె నవ్వు వెనుక ఓ బాధ ఉంటుంది. కానీ బాహ్యంగా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంది. ఒకరోజు క్యాంపస్లో ఆమె ఏడుస్తున్న వేళ విజయ్ ఆమెను ఆదుకుంటాడు. అదే రోజు నుంచి ఇద్దరి మధ్య ఓ అన్వేషణ మొదలవుతుంది. ఒకరి లోపాలను అర్థం చేసుకునే ప్రయాణం. రోజులు గడుస్తాయి. పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. కానీ లక్ష్మికి ఉన్న కుటుంబ బాధ్యతలు, విజయ్కి ఉన్న ఉద్యోగ కలలు ఇవన్నీ ఇద్దరి మధ్య దూరాన్ని తీసుకొస్తాయి. ఒకరోజు లక్ష్మి విజయ్ని పలకరించి ఇలా అంటుంది. నువ్వు ముందుకెళ్ళు విజయ్, నీ కలల్ని తాకు. నీ విజయానికి నేను అడ్డు కావాలనుకోవడం లేదు. కానీ ఓ రోజు మన మార్గాలు తిరిగి కలుస్తాయి అనుకుంటున్నా. విజయ్ కంట్లో నీళ్లతో నువ్వు నా కోసం ఎదురు చూస్తావా అని అడుగుతాడు. ఆమె నవ్వి, ప్రేమ మళ్ళీ కలిసే బంధమే విజయ్ అంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఓ పెద్ద కంపెనీలో విజయ్ సీఈఓగా ఓ రోజు ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థి లక్ష్మి. సీఈఓ లక్ష్మి. నవ్వులు మళ్ళీ కలుస్తాయి. ఆ నిమిషం నుంచే వారి ప్రేమ కథ మొదలవుతుంది.